2025లో ఆర్సీ రెడ్డి వర్సెస్ సిఎస్బిఏఎస్ ఏది బాగుందంటారు? సో దీనికి సంబంధించి 2025 కాదు 2026 గురించి మనం మాట్లాడుకుందాము. ఖచ్చితంగా ఒకవేళ 2026లో మీరు ఆర్సీ రెడ్డి కానీ సిఎస్బిఐఎస్ కానీ జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి. సో నేనేమంటున్నానంటే బ్యాచ్ సైజ్ వెరీ ఇంపార్టెంట్, నాట్ మోర్ దెన్ 70. సో నాకు తెలిసి ఆర్సీ రెడ్డి కానీ సిఎస్బి కానీ ఇప్పుడున్న ప్రజెంట్ 2025లో లిమిటెడ్ బ్యాచ్ సైజే ఉన్నారు అని నేను అనుకుంటా ఉన్నాను. సో 2026లో కూడా ఇదే కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. తర్వాత 1-to-1. సో 1-to-1 మెంటర్షిప్ సంబంధించి అసలు మెంటర్షిప్కి సపరేట్ టీం ఉన్నారా లేదా ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోండి. సో తర్వాత వచ్చేసి ఏంటి అంటే మెటీరియల్స్ అంటే ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కాదు, స్టాండర్డ్ మెటీరియల్స్ కూడా ఇస్తున్నారా లేదా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ తర్వాత టెస్ట్ సిరీస్ ఇద్దరు కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాను. నాకు తెలిసి ఆర్సీ రెడ్డి టెస్ట్ సిరీస్ కొంచెం బెటర్ అనుకుంటున్నాను. సో కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్. తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఫ్యాకల్టీ, ఏదో సింగిల్ ఫ్యాకల్టీ ఉండి మొత్తం అన్నీ నేనే చెప్తా అట్లా కాకుండా ప్రతి సబ్జెక్ట్కి సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా. ఎందుకంటే నేను చూశాను, నాకు తెలుస్తుంది కొన్ని ఇన్స్టిట్యూట్స్లో, అంటే ఈ రెండు కాదు, కొన్ని ఇన్స్టిట్యూట్లు ఏం చేస్తున్నారంటే ఒకరేమో ఫ్యాకల్టీ మొత్తం అన్ని క్లాసులు నేనే చెప్తానంటారు, ఇంకోరేమో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, ఒకరేమో యూపీఎస్సీ ర్యాంక్ వచ్చింది సో దట్ నేను అన్ని క్లాసులు నేనే చెప్తానంటారు, ఇంకోరేమంటారంటే నేను 2 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చాను అన్ని క్లాసులు నేను చెప్పేస్తాను. అట్లా కాదు. సో ప్రతి సబ్జెక్ట్కి ఎక్స్పర్టైజ్, ఎందుకంటే సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో అది జనరల్గా ఉందా లేదా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఫ్రీగా గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రొవైడ్ చేస్తున్నారా లేదా. సో ఎందుకు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అశోక్ నగర్లో ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఒకవేళ ఇస్తే అలాంటి ఇన్స్టిట్యూట్ ఏమైనా ఉంటే కూడా చూసుకోండి. వీళ్ళిద్దరు కూడా ఇస్తున్నారా లేదో కూడా మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒకవేళ ఇవ్వకపోయినా క్వాలిటీ మంచిగా యూపీఎస్సీ ప్రొవైడ్ చేస్తున్నా కానీ ఫైన్. అయితే ఇక్కడ ఆన్ టైం సిలబస్ కంప్లీట్ చేస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో అది మీరు ఖచ్చితంగా కనుక్కోవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి 2 కూడా ఆన్ టైం సిలబస్ కంప్లీట్ చేస్తేనే అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే స్కెడ్యూల్ ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉంటాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్. ఫ్యాకల్టీ బాగలేదు, ఫ్యాకల్టీ అవైలబిలిటీ లేదు. 1 or 2 times ఈజ్ ఫైన్. డెఫినెట్లీ ఎమర్జెన్సీ అనేది ఉంటుంది ప్రతి మనిషికి, హ్యూమన్ బీయింగ్ అన్నాక. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ఈ స్కెడ్యూల్ అనేది మారుస్తుంటే మాత్రం అలా ఇన్స్టిట్యూట్ని ఎంకరేజ్ చేయొద్దు. నాకు తెలిసి 2 ఇన్స్టిట్యూట్ కూడా అలా చేయవనే నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా నేను ఏమంటున్నానంటే ఆర్సీ రెడ్డి, సిఎస్బిఐఎస్ అనేవి 2 మంచి ఇన్స్టిట్యూట్సే. మీరు ఒకసారి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ తోటి ఫీడ్బ్యాక్ తెలుసుకోండి. ఓకే, ఎగ్జిస్టింగ్ క్లాస్లో కూర్చోండి, వాళ్ళతో వినండి, ఫీడ్బ్యాక్ తెలుసుకోండి. సో ఈ ఆన్లైన్ మోటివేషన్ కానీ లేకపోతే రివ్యూస్ కానీ దేన్ని కూడా నమ్మద్దు. ఆఫ్లైన్లో వెళ్ళి ఇన్స్టిట్యూట్లో కూర్చొని ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ బ్యాచ్లో కూర్చొని సో ఎలా జరుగుతుంది ఏంటి అనేది కనుక్కొని అప్పుడు మెడిటేషన్ తీసుకోండి. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే కంపేర్ చేసుకోండి. ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మన పాయింట్స్ అని నోట్ చేసుకోండి, ఇంకో ఇన్స్టిట్యూట్ కూర్చొని అక్కడ ఒక పాయింట్స్ నోట్ చేసుకోండి, అప్పుడు మెడిటేషన్ తీసుకోండి. సో 2026లో టాప్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఏంటివి అనే దాని గురించి నేను వర్కౌట్ చేస్తున్నాను. మేబీ త్వరలో దాని గురించి కూడా నేను అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రా సైనింగ్ ఆఫ్.